నమస్తే, వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను మీ పవన్. తెలంగాణ జిల్లాలో ఇంజనీర్లకు అవతారం ఎత్తిన అధికారులు ఏంటి, ఇంజనీర్లకు అవతారం ఎత్తిన శాఖ అవుతున్నారా? అవును, అలాంటి ఘటన వరంగల్లో జరిగింది. కానీ ఎక్కడ ఉన్న అధికారులు మాత్రం ఇంజనీర్లుగా దశావతారాలు ఎత్తి ఆ సమస్యను పట్టించుకోవడమే కాకుండా తాత్కాలికంగా పనులు చేపట్టి మా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటున్నారు. ప్రజా సమస్యలు ఎలాగో మీరు పట్టించుకోరు. అదే ప్రాంతంలో రేపు 16వ తారీఖున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటనకు వస్తున్నారు. ఆయన వచ్చే ముందన్న ఈ భద్రతను కనీసం సరిచేయాలి కదా. ఆ సరిచేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులది కదా. ప్రజా సమస్యలు ఆగు మీకు పట్టించుకోరు. ఎందుకంటే మనం జీతం తీసుకున్నది ప్రజా సొమ్ము అయినా ప్రజల సమస్యలు మనం పట్టించుకోము. కనీసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 16వ తారీఖున అదే ప్రాంతానికి పర్యటనకు వస్తున్నారు. ఆయన ముందన్న మీ పనితనం చూపించండి. ప్రజల కోసం కాకపోయినా వరంగల్ జిల్లాలో ఇక్కడ చూడండి, గత కొన్ని వారాలుగా ఈ సమస్యను వినియోగించుకున్నా కానీ అధికారులు కొంచెం చీమ కొట్టినట్టుగా లేదు, మొద్దు నిద్ర వేయటం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చలివాగు వంతెనపై భద్రత లోపాలు, భయాందోళన వాహనదారులు. గత వారం రోజులుగా ఎన్నిసార్లు ప్రశ్నించినా కానీ అధికారులు మాత్రం తాత్కాలికంగా చేసినాం, చేతులు దులిపేసుకుంటాం అన్నట్టు వివరిస్తూ తప్ప దీనికి పరిష్కార మార్గం అయితే చూపెట్టట్లేదు. వంతెనపై బ్రిడ్జి పైన ఒక సైడ్ సైడ్ వాళ్ళు కూలిపోయే దశలు ఉన్నాయి. కొన్ని సైడ్ కూలిపోయినాయి. అయినా కానీ ఎన్నిసార్లు చెప్పినా కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ చూడండి, మీరు విరిగిపోయిన రక్షణ దిమ్మెలు, దెబ్బతిన్న క్రాస్ బ్యారియర్ల స్థానంలో తాత్కాలిక ఇనుప అవరోధాలు. ఇది చూడండి, ఇది మన అధికారుల కొత్త ఇంజనీర్ అవతారం అన్నమాట. ఒకటి, ఆ క్రాస్ దిమ్మెలు కూలిపోతే దాన్ని మరమ్మతు చేయించాలి, లేదా పూర్తిగా కూలగొట్టేసి మళ్ళీ మొత్తం కట్టాలి. కానీ ఇక్కడ చూడండి, కొంతవరకు క్రాస్ బారియర్లు కూలిపోతే దాని స్థానంలో రక్షణ దిమ్మెలుగా తాత్కాలిక ఇనుప బ్యారియర్లు, ఐరన్ బ్యారియర్లు ఉంటాయి కదా, రోడ్ల మీద వేసాయి, వాటిని పక్కన పెట్టేసి మా పని అయిపోయిందని చేతులు దులుపుకుంటారు. ప్రజా సమస్యలు ఎలాగో మీకు పట్టించుకోరు, మీకు పట్టవు. మనం తీసుకునేది ప్రజా సొమ్మైనా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా రెస్పెక్ట్ ఇవ్వండి, గౌరవం ఇవ్వండి. రేపు 16వ తారీఖున పరకాల పర్యటనకు వస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజు నిత్యం కొన్ని వేలాది వెహికల్స్ నడుస్తుంటాయి. ఒక్కసారి ఏదైనా జరిగితే ఆ కుటుంబానికి భరోసానిచ్చే దేవుడు రాష్ట్ర ప్రభుత్వమా, లేకపోతే ఆ శాఖ అధికారులా? ఎవరు భద్రత ఇస్తారు? ఎవరు ఆ కుటుంబానికి ఏదైనా జరిగిందనుకోండి, ఆ కుటుంబాన్ని బాధ్యత ఎవరు తీసుకుంటారు? అంతవరకు జరగకూడదని కదా గత వారం రోజుల నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నాం, చెప్తూనే ఉన్నాం. అయినా కానీ పట్టించుకోకపోతే ఎలా, మొద్దు నిద్ర వీడకపోతే ఎలా? రాబోయే రోజులు ఎటువంటి ఆటంకం కలిగినా ఖచ్చితంగా దీనికి అధికారులే బాధ్యత వహించాలి. ఇక్కడ చూడండి, హనుమకొండ భూపాలపల్లి కాళేశ్వరం ప్రధాన రహదారిపై పరకాల సమీపంలోని చలివాగు వంతెన భద్రత లోపాలతో వాహనదారులు, స్థానికులను భయాందోళన గురిచేస్తుంది. భూపాలపల్లి కాళేశ్వరం ప్రాంతాలకు వెళ్లే ప్రధాన మార్గంగా ఈ రహదారిని రేగొండ, చిట్యాల, టేకుమట్ల, గురుకొత్తపల్లి తదితర మండలాలు, గ్రామాల ప్రజలు పరకాలకు నిత్యం రాకపోకలు కొనసాగిస్తుండడం ఈ మార్గంలో రోజంతా వాహనాల రద్దీ కొనసాగుతూ ఉంటుంది. చూడండి, ఇన్ని ప్రాంతాలను కలిపోయే ఆ వంతెన ప్రమాదంలో ఉంది. అధికారులు ఇక్కడ చూడండి, మీకు విజువల్ చూపిస్తాను, వీడియోలు. అసలు అధికారుల నిర్లక్ష్యం ఇంత దరిద్రంగా ఉందంటే ఇలా కూడా పనిచేస్తారు అధికారులు అన్న స్థాయిలో అధికారులు మారిపోతున్నారు. మరి ఇంకెందుకు ప్రజల నుంచి జీతం తీసుకునేది ఎందుకు? మీరు కొంచెం చిన్న చిన్న సమస్యలను కూడా మీరు సరి చేయకపోతే చూడండి, ఇది చలివాగు వంతెన. ఇక్కడ చూడండి, మన ఇంజనీర్ల కొత్త అవతారం చూడండి. ఇక్కడ జస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఫ్లైఓవర్, ఈ బారిగడ మొత్తం ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ కూలిపోయింది మొత్తం. మన అధికారులు ఏం చేశారు, ఇంజనీర్లు అవతారం ఎత్తి అక్కడక్కడ డ్రమ్ములు, ఇనుప బ్యారియర్లు ఏర్పాటు చేసి మా పని అయిపోయింది, ప్రజలకు మా రక్షణ కల్పించాం, సమస్య ఉంటే సరిచేసాం అని చేతులు దులిపేసుకున్నారు. రేపు రాష్ట్ర ముఖ్యమంత్రి అదే రోడ్లో వస్తుంటే దీన్ని చూసి ఏమనాలి? అధికారులను ఏమనాలి? ప్రజల సమస్యలు పట్టించుకోరు వీళ్ళు. 16వ తారీఖున పరకాల పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు. కనీసం ఆయన ముందన్న మీ పనితనం చూపెట్టాలి కదా. ఎలాగో ప్రజా సమస్యలు మనం పట్టించుకోం. ఎవరైనా అధికారులు పై ఆఫీసర్లు, సీఎం స్థాయి అధికారులు ఎవరైనా వస్తే వాళ్ళ ముందు మన హడావిడి పనులు ఉంటాయి కదా, అవన్నీ చూపెట్టండి కనీసం.
అవి చూపెట్టినప్పుడల్లా ఆ ప్రజలు కొంతకాలం అయ్యో మా అధికారులు మంచిగా పనిచేస్తున్నారనే వాళ్ళలో ఒక అభద్రత భావం అనేది తొలగిపోతుంది కదా. ఇంత దారుణంగా వివరిస్తుంటారు అధికారులు. చూడండి, నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు, ఎప్పుడు చూసినా కానీ వాహనాలు నిత్యం వస్తూనే ఉంటాయి. చూడండి, అంత పెద్ద ఫ్లైఓవర్ అది కూలిపోతే కనీసం పట్టించుకునే అధికారి లేడు. తాత్కాలికంగా ఇనుప బ్యారియర్లు వేసేసి మా పని అయిపోయిందని చేతులు దుప్పుకుంటారు. రేపు జరగరానిది ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ దీనికి? వెహికల్స్ వస్తున్నాయి, కార్లు వస్తున్నాయి, ట్రాలీలు వస్తున్నాయి, ఇంకా లారీలు వస్తున్నాయి. ఎవరు దీనికి సమాధానం చెప్పేది ఎవరు? ప్రతి దానికి అధికారులు నిర్లక్ష్యమే. దీనికి బలవాల్సింది సామాన్యుడు మాత్రమే. సామాన్యుడు బలైతే గాని అధికారులకు పట్టవు. ఇలాంటి అధికారుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాలి. లేకపోతే ప్రజల భద్రతకు వీళ్ళు ఆటంకంగా మారుతున్నారు. ప్రజా సమస్యలు పట్టించుకున్న అధికారులు ఎందుకు? కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రికైనా రెస్పెక్ట్ ఇవ్వండి. పరకాల మండలంలో రేపు 16వ తారీఖున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటిస్తున్నారు అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం. ఆయన ముందన్న మీ పనితనం చూపించండి. ప్రజల కోసం కాకపోయినా ప్రభుత్వ అధికారుల పైన, రాజకీయ నాయకుల కోసమైనా మీ ప్రేమను కురిపించి ప్రజల కోసం చేయాల్సిన పనులు చేయండి. అధికారుల నిర్లక్ష్యానికి ఏ ఒక్క సామాన్యుడు బలవ్వద్దు. ఆ ఫ్లైఓవర్ మీద నిత్యం వేలాది వెహికల్స్ వెళ్తున్నాయి. ఏదైనా జరిగితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులే బాధ్యత తీసుకోవాలి. గత వారం రోజులుగా వినవించుకుంటాం, అయినా చీమకు కుట్టినట్టు కూడా కదలట్లేదు అధికారులు. ఏదైనా జరిగితే ఖచ్చితంగా అధికారులు బాధ్యత వహించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నా రెస్పెక్ట్ ఇవ్వండి. ప్రజా సమస్యలు పట్టించుకోకపోయినా పర్లేదు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.